ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బిగ్ క్వశ్చన్ అనగానే ఎప్పుడు హాట్ డిబేటేనా? ఎంటర్టైన్మెంట్ అవసరం లేదా? అందుకే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ని ఒక పాటతో మనం ప్రారంభిద్దాం. ప్లీజ్, పాట ఎంజాయ్ చేశారుగా, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళదాం. కాస్త తత్తరపాటు, గొంతులో బెరుకు అబద్ధం చెప్పేవాడి లక్షణం. కానీ ఎలాంటి తత్తరపాటు లేకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధం చెప్పడం సాధ్యమేనా? ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అది సాధ్యం. అబద్ధాన్ని ఆత్మస్థైర్యంతో ఎలా చెప్పాలో, నొప్పి లేకుండా వెన్నుపోటు ఎలా పొడవాలో, నమ్మించి ఎలా నట్టేట ముంచాలో ఆయనకు మాత్రమే తెలిసిన తెలివైన విద్య. అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో తెలిసిన సమర్థుడు మన చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 అని రాష్ట్రాన్ని నమ్మించి, ప్రజల్లో ఆశలు కల్పించి, ఓటర్లను ఊరించి అధికారంలోకి వచ్చారు. అవునా కాదా? ఆడాళ్లకు హామీలిచ్చి మోసం చేయటంలో బాబు దిట్ట. అందుకే తల్లికి వందనం అన్నారు, ఆఖరికి తల్లినే మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అన్నారు, ఆఖరికి ఆడబిడ్డను మోసం చేశారు. సూపర్ 6 పథకాల్లో ఒక్క ఆడబిడ్డ నిధి గురించి మాత్రం ప్రస్తుతం మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఆ సూపర్ 6 లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000. మీ నాన్నగారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీ నెరవేర్చడం తెలియదు కదా. ఓట్లేయించుకుని మీరు మోసం చేయరన్న గ్యారంటీ ఏంటి అంటే లోకేష్ ఏమన్నారో తెలుసా? సూపర్ 6లో ఒక్క హామీ నెరవేర్చకపోయినా నా కాలర్ పట్టుకోండి అన్నారు. లోకేష్ అన్నారా లేదా? ఏం డౌటా? లోకేష్ గారి గురించి మీకు తెలుసు సార్. ఆయన ఆడిన మాట తప్పరు, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతారు. ఆయన గారు చెప్పే ప్రవచనాలు, సుభాషితాలు, ఆధ్యాత్మిక బోధనలు ఈ దేశానికే ఆదర్శం. ఈ భూగోళంలో ప్రజల బాగు కోసం తప్పించే ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారు. ఆయనే లేకపోతే నీతి నిజాయితీ అనే 2 పదాలు ఏమైపోతాయోనని ఒక్కోసారి భయమేస్తుంది సార్. వారి ఆణిముత్యాలు ఓసారి వినండి. కాలర్ పట్టుకోమన్నారుగా, కాలర్ పట్టుకోవడానికంటే ముందు కాలర్ పట్టుకోమన్నారే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాకు గుర్తుండదు, మేం మర్చిపోతాం, మేం పచ్చ మేధావులం, పచ్చజాతి మనుషులం, మాకు గతం గుర్తుండదని అంటారేమో. గుర్తు చేయడానికి మన అచ్చెన్నాయుడు గారు ఉండనే ఉన్నారుగా. పెద్దవారు, పైగా పెద్ద నోరు. వారేమంటున్నారో ఒకసారి వినండి. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి? అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి? అచ్చన్న గారు ఒక ఉపదేశం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఇప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సంపద సృష్టించి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు. కానీ ఒక్క సంక్షేమం, మనమేది 143 సూపర్ 6 కాదు, ఒకే ఒక్క సంక్షేమ పథకం వారు చెప్పిందే ఆడబిడ్డ నిధి 1500 నెలకి. ఇది అమలు చేయడానికే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాలని అంటున్నారు. అంటే అచ్చన్న ఇస్తున్న ఉపదేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేని అసమర్థుడు అని అచ్చన్న చెబుతున్నారు. అంతేకాదు సూపర్ 6 ఎగ్గొట్టిన బాబు నాలుక మందం. ఎందుకంటే బాబు అన్నారు కదా, సూపర్ 6 ఇచ్చేసాము, ఎవరైనా ఇవ్వలేదంటే నాలుక మందం అన్నారు కదా. ఇప్పుడు ఇవ్వలేదని వాళ్లే చెప్పుకుంటున్నారు. అంటే బాబు నాలుక మందం అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. నెక్స్ట్ చూడండి, అంతా వచ్చి లోకేష్ కాలర్ పట్టుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకో తెలుసా? లోకేష్ నాయుడు గారు అన్నారు కదా,
నేను కానీ ఈ సూపర్ 6 ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకోండి అన్నారు. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, మేము ఇవ్వలేకపోతున్నాం, ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇస్తే అని అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, అందరు వెళ్ళి లోకేష్ గారి కాలర్ పట్టుకోవాలని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, ఆంధ్రాను అమ్మేయాలంటున్నారు కదా, ఆల్రెడీ తండ్రి కొడుకులు ఆంధ్రాను అమ్మేశారు, అమ్మేస్తారని ఈయన అంటున్నారు కానీ ఆల్రెడీ వాళ్ళు అమ్మేశారు. అది విషయం. అచ్చన్న ఉపదేశం ఏంటంటే ఈ 4 ముక్కల్లో మనకు అర్థమైపోతుంది. ఇలాంటి మోసగాళ్ల కూటమిని ప్రభుత్వం అనాలి, వీళ్లను పాలకులు అనాలి. మన కర్మ, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాల్సిందేనని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఆయన గారు దాచేసిన విషయం ఏంటంటే ఆల్రెడీ తండ్రి కొడుకులు ఆంధ్రాను అమ్మేశారు. ఇది నిజం. 1,86,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆంధ్రాను ఎప్పుడో అమ్మేసి సూడాన్ చేసేశారు. 13 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల అప్పు వీళ్ళు ఎలా సాధించగలిగారో తెలుసా? రెండు ఎగ్జాంపుల్స్ చెబుతాను, గుండె దిటవు చేసుకుని వినండి. పాయింట్ నెంబర్ 1, 1,90,000 కోట్ల విలువైనటువంటి గనులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఏమైపోయాయో ఈ రాష్ట్రంలో ఎవ్వడికి తెలియదు. ఇందులో గగురు పొడిచే ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ అప్పు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఈ బాండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు ఖజానా నుంచి. అంటే అటువంటి వెసులుబాటు కల్పించారంటే రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం ఇచ్చేశారన్నమాట. పాయింట్ నెంబర్ 2, 2 పాయింట్లు చెప్తానన్నాను కదా. పాయింట్ నెంబర్ 2, మనం తాగే నీటిని కూడా తాకట్టు పెట్టేశారు తండ్రి కొడుకులు. జలజీవన్ మిషన్ కార్పొరేషన్ పేరుతో మన గొంతులో పోసుకునే నీళ్లను లాగేసి 10,000 కోట్లు అప్పు తెచ్చేశారు. గటగట 10,000 కోట్లు తాగేస్తున్నారు. మొత్తానికి 1,86,000 కోట్లు అప్పులు తెచ్చి ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆడబిడ్డ నిధికి ఎంత ఖర్చు అవుతుందో, వీళ్ళు 13 నెలల్లో ఎంత ఎగ్గొట్టారో, వీళ్ళు తెచ్చినటువంటి అప్పెంత, ఆ అప్పులో ఆడబిడ్డ నిధి పర్సంటేజ్ ఎంత, మీరే ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, ఆడబిడ్డ నిధికి ఎంత అవసరం అవుతుంది, రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కొక్కరికి 1,500 చొప్పున, నెలకు 1,500 చొప్పున ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, క్లియర్గా స్క్రీన్ పైన మీరు చూడండి. ఆడబిడ్డలకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, తండ్రి కొడుకులు కలిసి చేసినటువంటి మోసం, కాలర్ పట్టుకోమన్నటువంటి లోకేష్ గారు, నాలుక మందం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరూ కలిసి ఆడబిడ్డలకు చేసినటువంటి మోసం. అర్హులైన మహిళల సంఖ్య ఈ రాష్ట్రంలో 1,80,00,000. ఒక్కొక్కరికి 1,500 చొప్పున నెలకు కావాల్సింది 2,700 కోట్లు. సంవత్సరానికి ఆడబిడ్డ నిధికి కావాల్సింది 32,400 కోట్లు. ఈ 13 నెలల్లో, మళ్ళీ ఒక నెల ఎక్స్ట్రా వేసుకోవాలి, సంవత్సరం దాటిపోయింది కదా, 13 నెలల్లో ఇవ్వాల్సింది 35,100 కోట్లు. అంటే ఇప్పటి వరకు బాబు చేసినటువంటి మోసం, ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద మాత్రమే చేసినటువంటి మోసం 35,100 కోట్లు. వీళ్ళు తెచ్చిన అప్పెంత సార్? 1,86,000 కోట్లు. ఏది? గనుల్ని తాకట్టు పెట్టేసి, మనం తాగే మంచినీరును తాకట్టు పెట్టేసి 13 నెలల్లో చేసిన అప్పు 1,86,000 కోట్లు. కానీ ఆడబిడ్డలకు మాత్రం మోసం చేయటానికి రాష్ట్రాన్ని అమ్మేయాలట. ఆల్రెడీ 1,86,000 కోట్ల రూపాయలకు రాష్ట్రాన్ని అమ్మేసి సూడాన్ చేసేశారు. ఇప్పుడు ఏపీ కాదది, సూడాన్. 5 ఏళ్లలో 3,35,000 కోట్లు చేస్తే, అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక 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 అన్నారు. ఈరోజు 13 నెలల్లో 1,86,000 కోట్లు చేసి ప్రపంచంలోనే అత్యంత పేదరికంలో, దారిద్ర్యంలో మగ్గుతున్నటువంటి సూడాన్ని చేసి పడేశారు రాష్ట్రాన్ని. కేవలం 35,100 కోట్లు ఇవ్వలేరంట. 1,86,000 కోట్లు అప్పులు తెచ్చి ఎవరి జేబులు నింపారు? ఎవరి జేబుల్లోకి ఎంత పర్సంటేజ్ వెళ్ళింది? ఇవన్నీ చూసిన తరువాత ఈరోజు బిగ్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం, వాటిపైన మనం చర్చిద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాల్సిందేనా? ఈ ఒక్క పథకం కోసం ఆంధ్రాను అమ్మేస్తే మీరు హామీ ఇచ్చిన 143 పథకాలకి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అమ్మేస్తారా? ఒక్క పథకానికి ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తారా మీరు? తండ్రి కొడుకులు ఆల్రెడీ ఆంధ్రను అమ్మేశారా? 1,86,000 కోట్ల రూపాయలు మొత్తం లెక్కలతో సహా మరి కాసేపట్లో నేను చూపిస్తాను. ఎప్పుడెప్పుడు ఎంత తీసుకొచ్చారో చూపిస్తాను. ఏమైపోయాయి ఆ 1,86,000 కోట్లు? 1,86,000 కోట్ల రూపాయల అప్పులతో ఆంధ్రప్రదేశ్ను తండ్రి కొడుకులు ఆల్రెడీ అమ్మేశారా? అప్పుల రికార్డుతో ఏపీని సూడాన్ చేసేశారా? ఆడబిడ్డ నిధి ఇవ్వలేని బాబు, గుర్తుపెట్టుకోండి సార్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.
భూములు ఇచ్చిన రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ పైన చూపించండి ఒకసారి. ఆడబిడ్డ నిధి ఇవ్వలేని బాబు అమరావతి కడతారా? 35,000 కోట్లు ఆడబిడ్డలకి ఇవ్వలేనటువంటిది 13 నెలల్లో ఇవ్వలేనటువంటి బాబు గారు 1,86,000 కోట్లు అప్పులు చేసినటువంటి బాబు గారు 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతిని కడతారట. ఆడబిడ్డ నిధి ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాల్సిందని చెబుతున్న వీళ్ళు అమరావతిని కడతారంటే మనం మన చెవుల్లో పచ్చ సీసం పోసుకొని వినాలి. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం.